హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏమంటే నేను ఈ గార్డెన్‌లో కొన్ని వీడియోలు అయితే తీసినాను. దాంట్లో కొంచెం పెడతా ఉన్నాను ఈరోజు. ఇంకా అదే విధంగా చేనులో కూడా పెడతాను. ఇదైతే ఫస్ట్ అయితే వదిలింది ఫ్లవర్ బాగుంది. 2 కలర్లు అయితే వేసుకున్నాను ఈ కుండీలో. అదే విధంగా మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా సపోర్ట్ చేయండి. ముందుగానే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మీరు మర్చిపోతారనేసి. ఇంకా చూడండి, ఇక్కడైతే నేను చాలా వరకు అయితే గార్డెన్‌లో చెట్లయితే మార్చుకున్నాను. అటుపక్క నుంచి ఇటుపక్క అయితే తీసేసుకున్నాను కుండీలన్నీ. ఇప్పుడు కొన్నైతే మీకు చూపిస్తాను. ఇదైతే మరువము. మరువం చెట్లలో తుంగులొచ్చినాయి. అవైతే నేను ఇంకా తీసుకోలేదు. ఆ తుంగులన్నీ తీసేయాలి. తీసేస్తేనే ఇది ఇంకా బాగుంటది. దీనైతే కటింగ్ ఇచ్చుకున్నాను నేను మరువం చెట్టు. ఇదైతే లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ మీరు చాలా సార్లే చూసి ఉంటారు మా వీడియోల్లో. ముందైతే ఇంకా 2, 3 వీడియోలు కూడా పెట్టినాను. కానీ ఇప్పుడైతే నేను కటింగ్ ఇచ్చుకున్నాను ఇది. కటింగ్ ఇచ్చిన తర్వాత దీనికి ఏంటంటే ఎరువు, ఆవు పేడ అది ఎయ్యాలి. కానీ నేనేం ఎయలేదు. ఆవు పేడ ఏసుకోవాలి. కానీ నేనే మర్చిపోతా ఉండే ఈ మధ్య. అయినా గానీ అది గ్రాస్ అయితే వచ్చేస్తా ఉంది. ఇంకా 2, 3 కుండీల్లో అయితే వేసుకోవాలి నేను. నాకు ఇది సరిపోదు. మా ఇంట్లో బాగా అలవాటు పడిపోయినాము ఇంకా లెమన్ గ్రాస్ టీకి. ఒక్కసారి ఈ టీ తాగి నేర్చుకున్నారంటే ఇంకా మళ్ళీ మామూలు టీ తాగితే అంత టేస్ట్ అనిపించదు. కానీ ఇది అలవాటు పడితే చాలా కష్టము. నాకైతే అది అలవాటయిపోయింది. చాలా బాగుంటది. ఇదైతే చూడండి నల్లేరు. నల్లేరైతే కోతులే తినేస్తాన్నాయి. నాకైతే దొరకనివ్వడం లేదు. ఈ లేతగా ఉండేవన్నీ ఇలా విరిచి విరిచి తినేస్తా ఉంది. ఇంకా ఇప్పుడు నాకెప్పుడు వదులుతాయో ఏమో తెలీదు. ఇప్పుడైతే చూడండి లేతగా కొన్నైతే ఉంది. కానీ తీసుకోలేదు నేను. ఇంకా ఒక్కసారి కూడా నేనైతే ట్రై చేయలేదన్నమాట ఇది. చేయాలి. ఇంకా ఏదైనా చట్నీల్లోకి అట్లా వేసుకుందాం అనుకుంటాన్నాను. నేనైతే ఫస్ట్ టైం కదా, ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా యూట్యూబ్‌లోనే చూసి చేస్తా. ఇంకా మునగాకు, మన మునగ చెట్టు పెద్దగా పెరిగిపోయిందనేసి కిందైతే గార్డెన్‌లో నాటుకున్నాను. ఇంకా 3 మొక్కలు అంటే మన చెట్టులోనిదే ఇది. మన చెట్టులోని కాయలే గింజలు 2 ఏసినాను. ఇదైతే చూడండి కూరాకు. ఇది వచ్చేసి చామంతి మొక్కలు. చామంతి మొక్కల్లోనే ఇవి కూడా ఏసుకున్నాను. నేను మరువం మొక్కలు కూడా నాటుకున్నాను. అవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవైతే గుబురుగా వచ్చేసినాయి ఇప్పుడు. మళ్ళీ ఒక వీడియో అయితే నేను తీసినాను. ఈ చెట్లన్నీ తీసేసినాను. మధ్యలో ఉండేవి మొత్తం తీసేసిన. అవి తీసేసి ఇంకా ఎవరైనా అడిగితే ఇద్దాంలే అన్నట్టు పెట్టినాను. కింద నాటినాను. ఇంకా దీన్నైతే నేను మళ్ళీ చూపిస్తాను. చాలా గుబురుగా అయిపోయినాయి చెట్లన్నీ. కుండీలైతే సరిపోలేదు. కుండీలు లేవనేసి ఇంకా నేను ఇలానే పెట్టేసినాను. దీంట్లో మిరప చెట్లు, మరువం చెట్లు, చామంతి చెట్లు అన్నీ వచ్చేసినాయి. నేను ఏదేది నాటినానో అన్నీ కూడా ఏది ఫెయిలియర్ కాలేదు. అన్నీ సక్సెస్ అయినాయి అన్నమాట దీనికి. అంటే అన్నీ బాగా కుదిరిందనుకుంటా. ఇంకా వీటన్నిటిని కూడా మధ్యలో ఉండేవన్నీ తీసేసినాను. అది కూడా వీడియో తీసినాను. ఇంకా పెట్టలేదు. ఇవి చూడండి పూలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది యెల్లో వచ్చింది కదా! యెల్లో వచ్చింది చూడండి బాగుంది. ఇది గుత్తులు గుత్తులు వస్తాయి. పూలు బాగా వస్తాయి. కాకపోతే ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ పువ్వు అన్నమాట ఇది. ఇది చూడండి. ఇది బెండ మొక్క. నేనైతే వేసుకోలేదు. అదే వచ్చింది. అందుకనేసి అలానే వదిలేసినాను కాయలు. గింజలకైతే వదిలేసుకున్నాను విత్తనానికున్నేనేసి. ఇంకా దాంట్లో చీమలు భలే తినేస్తా ఉన్నాయి. కాయల్లోకంతా వెళ్ళిపోయినాయి చీమలన్నీ. ఇంకా సరేలే గింజలన్నీ ఇంకా వర్షం పడతా ఉంటది కదా! తడిసి తడిసిపోతా ఉంటది అనేసి ఇంకా తీసేస్తా ఉన్నాను. తీసి గింజలైతే నేను ఎండకేసి పెట్టుకుంటే ఇంకా విత్తనానికి నాటుకోవచ్చు. మన గార్డెన్‌లో కోతులైతే తినవు దీన్ని. ఊరికే గిల్లి అట్లా చూసేసి చెట్టుని పడేసి పోతా ఉంటాయి. చూడండి ఇంకా గింజలు రెడీ అయిపోయినాయి. మా ఆయన గింజలు చూపియమంటే గింజలు చూపియకుండా మొఖాన్ని చూపిస్తున్నారు. చూడండి చాలా బాగా వచ్చింది విత్తనాలు. దీనికి మందులు ఏం ఏసుకోలేదు మనము. కాబట్టి విత్తనాలు నాటుకుంటే మనము నెక్స్ట్ మందులు ఏమి ఏయకపోయినా గానీ ఇవి వచ్చేస్తాయి. చాలా బాగున్నాయి. నాటినాను కూడా ఇవి. కొన్నైతే నాటుకున్నాను. కానీ ఆ వీడియో కూడా ఉంది. ఇంకా ఎడిట్ చేసేదానికి చాలా వీడియోలుంది. ఆ వీడియోలన్నీ ఎడిట్ చేసేదానికి ఇంకా నాకు టైం లేకుండా నేనైతే ఇంకా ఇలానే వదిలేసిన. ఒక్కోటే ఇంకైతే నేను పెట్టాలనుకుంటాన్నా. చూడండి ఇక్కడైతే చేనుకొచ్చేసినాను. చేనుకొచ్చిన తర్వాత ఇక్కడ ముందు మీకు చూసినట్లయితే బీర గింజలు అన్నీ నాటుకున్నాను. బీర చెట్లన్నీ. ఇది ఇంటి దగ్గర ఉండే చెట్టు తెచ్చి ఇక్కడ వంకాయ చెట్టు నాటుకున్నాము. కోతులే తినేస్తున్నాయి. ఒక్క వంకాయ కూడా మాకు ఇవ్వడం లేదు అది. అందుకనేసి ఇక్కడ చెత్త క్లీన్ చేస్తా అంటే గూడు ఒకటి కనబడింది. సరే పాపం దాని ఇల్లు ఎందుకు మనము పీకి పందిరేయాలి అనేసి ఇంకా అక్కడైతే నేను ఇంక వదిలేద్దాంలే చెత్త అనేసి చూస్తాను చూడండి. చాలా బాగుంది కదా! ఏదో చిన్న గూడు అయితే పెట్టుకునింది పాపము. అది ఎంత కష్టపడి కట్టుకునిందో ఎందుకు దాన్ని తీసేయాలి అనేసి ఇంక నేనైతే తీయలేదు. ఇంకా చుట్టూ చెట్లు కూడా కొన్ని అలానే వదిలేసినాను. ఎందుకంటే వచ్చి ఇంకా గుడ్లు అన్నీ పెట్టేసి పిల్లలు చేసుకొని వెళ్ళిపోతే తర్వాత మనం కావాలంటే అది తీసేసుకోవచ్చు.
అది చాలా కష్టపడి కట్టిన తర్వాత ఇంక ఇలా తీసేస్తే ఇంకా పాపం అది కూడా చాలా బాధపడతది కదా అన్నట్టు నేనైతే తీసేదానికి నేను ఒప్పుకోలేదు. ఇక్కడైతే చెరుకు నాటినాం కదా, చెరుకు అయితే మోసలొచ్చింది. ఇదైతే ఆకు చెట్టు నాటినాను నేను, అది కూడా వచ్చేసింది. ఈ వంకాయ చెట్లు బతుకుతాయా లేదా నాకైతే తెలీదు. పెద్ద చెట్లు అయిన తర్వాత తెచ్చి ఇక్కడ నాటినాను. చూడండి వంకాయలు ఇలా వస్తాయి, కోతులు తినేస్తాయి. అందుకనేసి ఎంత వంకాయలు తినిన్నాయో కోతులు. అందుకే ఇంకా చెట్టున్న ఒకటే లేకపోయినా ఒకటేలే అనేసి తీసేసి చేనులో నాటేసిన. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇది ఎర్రగల్చేరు. ఆవు పేడ బాగా వేసినాం ఈ చేనికి. చూడండి ఎంత పెద్దగా తీగ వచ్చిందో ఇదైతే. ఈ ఒక్కటే ఒక ఇంటికైతే ఆకుకూర చేసుకోవచ్చు అంత వచ్చిందనమాట. పొడుగ్గా తీగలు వచ్చేసినాయి. ఈ చేనులో చూడండి చాలా బాగా వచ్చేసింది. తెల్ల గల్జరు ఎర్ర గల్జరు 2 ఉంటాయి. ఇది చాలా హెల్త్కి మంచిదంట. నేను కూడా ఈ మధ్య యూట్యూబ్లో చూస్తా అన్నాను, అంతే, నాకు కూడా తెలీదు. ఇది మేము ముందు లేతగా ఉండైతే చేసుకుంటా అన్నాము, పప్పులో వేసుకుంటాము. ఇంకా వేరేలా ఏం ట్రై చేయలేదు నేను. ఇది చూడండి కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ కరిగిపోతాయంట. దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. చూసినాను ఈ మధ్యనే వీడియోలు చూసినాను, చాలా మంది అయితే పెట్టినారు. ఇంకా మేమైతే మాకు చూడండి ఒకటే ఇంత దొరికింది, ఒక ఇంటికి సరిపోయే అంత ఆకుకూర దొరికింది. ఇంకా ఇక్కడైతే మా జొన్న చేను ఇది. జొన్న చేనులో జొన్న పైరులో అయితే ఇట్లా పూలు వచ్చేస్తుంది, జొన్న కంకులు వస్తున్నాయి. అంటే కోసేద్దామంటే మా ఆయన వద్దొద్దు ఉన్నీలే, అక్కడక్కడ ఒక్కోటి వదిలేసి పెడతారంట, పక్షులకు మేత అవుతుంది, అది మిగిలితే మనకి ఇంటికి కూడా అవుతుంది అనేసి అంటా అన్నారు. సరేలే నేను ఇంకా దాని అయితే తీయలేదు, వదిలేసినాను. ఇదైతే చాలా డేంజర్ అయిన చెట్టు. ఈ చెట్టు వల్ల మనకు చాలా, అంటే ముసలి వాళ్ళకి, వయసు అయిపోయి ఉంటారు కదా వాళ్ళకైతే దీనివల్ల శ్వాసకోశ వ్యాధి ఇలాంటివన్నీ వస్తాయంట. మేమైతే దీన్ని టీబీ చెట్టు అంటాము. ఇది వయ్యారి బామ చెట్టు పేరు వచ్చి వయ్యారి బామ అంటారు. ఎంత మంచి పేరు పెట్టుకోండి చూడండి. ఇది ఈ చెట్టుని నాశనం చేసేదానికి ఎవరి తరం కాలేదంట. అందుకనేసి దీనికి చిన్న పిల్లలు తాకినా కానీ జబ్బులు అలా చేస్తూ ఉంటాయి. ఈ వయ్యారి బామ అయితే మనం విత్తనాలు ఎంత చెడగొట్టినా కానీ వస్తూనే ఉంటాయి. దానికి అసలు ఏమీ అవసరం లేదు. ఎంత బాగున్నాయి, మా చేనులో కూడా అక్కడక్కడ ఉన్నాయి చెట్లు, అయినా కానీ తీసేసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కానీ ఇది ఆవు పేడేసిన దానివల్ల అన్ని చెట్లతో పాటు అది కూడా ఎక్కువ వచ్చేసింది. ఇది చూడండి గురుగు చెట్టు. ఈ గురుగు చెట్టుకైతే, ఈ ఎర్ర గురుగాకైతే మా ఊర్లో ఎవరు తినరు, కానీ మేమైతే తింటాము. చూడండి లేతగా ఉన్నాయి గడ్డీలన్నీ, ఎరువుకి దానికి బాగా ఏపుగా పెరిగిపోయింది. ఇది కూడా ఒకే ఒక మొక్క, చాలా బాగుంది కదా. టౌన్లో అయితే దీన్ని కూడా ఎంతో కొంత అయితే కాస్ట్గా అమ్మేసి ఉండొచ్చు. చూడండి చాలా బాగుంది. చీడు కానీ ఏమీ లేదు, చీడు పీడలు ఏమీ అసలు లేవు. మందులు ఎరువులు లేకుండా పంట చేసిండేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని కూడా ఆవులకే వేసేసినాను నేనేమి ఆకుకూర అయితే తీసుకోలేదు, ఎందుకంటే మన గార్డెన్లో ఉండేది సరిపోతుంది అనేసి ఇంకా నేనైతే దీన్ని తీసుకోలేదు. ఆవులకి అయితే వేసినాము. ఈ చేనులో అక్కడక్కడ కొంచెం చెత్త ఉంది, అయినా కానీ తీసేదానికి టైం లేదు, తీయలేదు కూడా. చాలా అయితే వదిలేసినాను. తెల్ల గల్జర్ అయితే అక్కడక్కడ ఒకటి ఉండింది, ఆ ఒక్కోటే ఎంతెంత పెద్దగా అయిపోయింది చూడండి అర్లుకొని. ఇది కూడా ఒకే ఒక మొక్కే, చాలా పెద్దగా వచ్చేసింది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. మనం ఇంకా ఏదైనా పంట చేసింది అయితే ఇలా రాదేమో, ఇది పిచ్చి మొక్కలు ఇలాంటివి అయితే వస్తాయి. ఈ రాగి చేనులో చెత్త తవ్వలేదు నేను, వదిలేసినాము. ఇది మా ఆయనే నాటినారు, నేను నాటలేదు. కానీ చెత్త అయితే తీస్తే బాగానే రాగులు అవుతాయి, కాకపోతే తీసేదానికి ఇంకా నాకు ఇంట్లో పనులు ఎక్కువ, వదిలేదు. ఇంకా ఎప్పుడో ఒకసారి లీవు, ఇంక ఇంట్లో ఎక్కువ పని ఉంటుంది అనేసి ఇంక నేనైతే చేయనికి పోలేదు. అందుకనేసి ఇంకా ఈరోజు అయితే కొంతసేపు చూద్దామని నేను నాటిన మిరప చెట్టు మిరపకాయలు వచ్చేసింది. కూరాకుల వాళ్ళు ఎవరైనా వస్తే మిరపకాయలు కోసుకోపోతారు పాపము, అందుకనేసి కొంచెం నాటినాను. ఇంకా అవి కొన్ని వచ్చినాయి. ఇదైతే నాకు చాలా హ్యాపీ అండి, బీర్ చెట్టు మళ్ళీ వచ్చేసింది. ఈ ఒక్క బీర్ చెట్టులోనే చాలా కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయ అయితే ఎర్రగా అయిపోయింది, చాలా రోజుల నుంచి దాంట్లో చీమలు కూడా వెళ్తా ఉన్నాయంట. ఇంకా మనం మందులు ఏమి కొట్టుకోలేదు కదా, స్ప్రే చేయలేదు కాబట్టి ఇంకా అన్నీ ఉంటాయి. కాకపోతే నాకు కొన్ని కాయలు అయితే ఇచ్చింది ఈ చెట్టు, నాకైతే చాలా హ్యాపీ. దీనికి కూడా పాపం ఏం పెట్టలేదు, అది ధర్మానికి వదిలిందనమాట. చాలా బాగున్నాయి చూడండి బీరకాయలు, ఒక్కోటి ఎంతెంత పొడుగుంది అసలు, లేతగా చాలా ముద్దుగా చాలా బాగున్నాయి. మీకు చూసేదానికి వీడియోలో కనబడుతుందో లేదో కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేసినాను. ఈ కాయలు కోసేటప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఆయన నేనే కోస్తా అన్నారు. సరే నువ్వే కోయి, నేను వీడియో తీస్తానులే అనేసి ఇంకా నేనైతే
కోసేదానికి వదిలేసినాను చూడండి. ఇంకా 7 కాయలు దొరికింది మాకు. 7 కాయల్లో నేను 3 తీసుకున్నా, మా అక్క వాళ్ళకి 4 ఇచ్చేసినాను. ఇంకా చట్నీ చేసినాను, చాలా టేస్టీగా చాలా బాగుంది. ఒక్క కాయ దొరికినా కానీ చట్నీ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఒక్క చెట్టు ఎన్ని కాయలు వదిలిందో పాపము. దీనికి ఇంకేమైనా తిప్పేరుగు అలా వేసినా కానీ ఇంకా ఎక్కువ కాయలు వచ్చేదేమో. అది కూడా నేనేం వేయలేదు, తిప్పేరుగు కూడా వేయలేదు నేను దీనికి. ఇంకా దానికి అసలు పాది కూడా లేదు నీళ్ళు పోసేదానికి. చాలా బాగా కాయలు ఇచ్చింది. వెరీ గుడ్ రా చిట్టి తల్లి నువ్వు. ఇలాంటి చెట్లు ఒక 2, 3 ఉంటే మళ్ళీ రోజు మార్చి రోజు కోసినా ఏదో 1, 2 అయితే దొరుకుతూ ఉంటాయి. అక్కడక్కడ ఒకటి నాటుకోవాలి. ఇంకా పిందెలు ఉన్నాయి, కాకపోతే ఇంకా అవి వచ్చేదాకా కొంచెం ఇబ్బంది. చూడండి, ఈ చెట్టుకైతే ఇలా కంపలేసి పెట్టినారు. అంతే, పందిరి ఏమీ వేయలేదు, కంప నాటి దాని మీద అల్లిచ్చినారు మా ఆయనే అంతా. నేనైతే ఏం చేయలేదు. ఇంకా ఇలా చేస్తే కాయలు కూడా బాగా వస్తాయంట. చూడండి, ఇన్ని కాయలు అయితే దొరికినాయి ఈ ఒక చెట్లోనే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వర్షానికి ఇది కూడా నేనేం నీళ్ళు పోసింది కాదు, ఎరువులు వేసింది కాదు, ఏం కాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. మన చెట్టు మనం నాటి దాంట్లో కాయలు కోసుకొని తింటే ఎంత హ్యాపీనో, నాకైతే చాలా హ్యాపీ. మీకు ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, థంబ్నెయిల్ ఫోటో తీసుకుందామంటే ఇంకా మా ఆయన సరేలే తీస్తానుండు అనేసి తీస్తా అన్నారు, వీడియో తీస్తా అన్నారు. ఫోటో తీస్తారేమో అనుకుంటే ఈ పురుగులు అయితే మేమైతే బసవన్న అంటాము. ఇది ట్రైన్ లాగా పోతూనే ఉంటాయి. మనం దాన్ని తెచ్చేసినట్లయితే అది బుడక్కని ముడుచుకునేస్తాయి అన్నమాట. చూడండి, ఇవి ఎలా ముడుచుకునేస్తున్నాయి చూడండి, చక్రాలు చక్రాలుగా అయిపోయినాయి. ఇలా ముడుచుకునేస్తాయి, మనం తాగగానే ఇలా ముడుచుకునేస్తాయి, మళ్ళీ మామూలు అయిపోతాయి. చాలా వస్తూ ఉండే, అంటే పొద్దుపోయింది కదా అనేసి. ఇంకా ఈ మన గార్డెన్లో అయితే పూలు అయితే కోస్తా ఉన్నాను. చీకటి పడిపోయింది, ఇంకా పూలు కోసేద్దాం అన్నట్టు కోస్తా ఉన్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఇంకా చూడండి, పూలు అయితే నేను కోసేసినాను. మీరు లైక్ చేసేది మర్చిపోతారని నేను 2, 3 సార్లు చెప్పేస్తున్నాను. ఒక్క లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.